ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉన్నది అన్నట్టుంది రుషికొండ ప్యాలెస్ కథ. పాత సర్కారోళ్ళు కట్టిన ప్యాలెస్ గురించి రోజుకో కొత్త ముచ్చట బయటకు వస్తుంది. ఆ ముచ్చట్లన్నీ చూసి పబ్లిక్ వావు వాయో అని నోరు తెరుస్తుర్రు. అన్నేమో కానీ అసెంబ్లీ మీటింగ్లు పెట్టినప్పుడల్లా లీడర్ సాబ్లు రుషికొండ ప్యాలెస్ ముచ్చట్లను ముంగటేసుకుంటుర్రు. దానికి అంత అయ్యింది, దీనికి ఇంత అయ్యింది అని లెక్కలు చెప్తుర్రు. ఇక చూడుర్రి. గచ్చు మీద పరిచిన బండల కాన్ నుంచి గోడలకు కట్టిన పెయింట్ దాకా, బాత్రూములలో నల్లల కాన్ నుంచి దర్వాజల దాకా దానికింత ఖర్చు పెట్టిండ్రు, దీనికింత ఖర్చు పెట్టిండ్రు అని రుషికొండ ప్యాలెస్ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ పోతే తెల్లారేటట్టున్నది. మరిగా అట్లున్నాయి మన లీడర్ల ముచ్చట్లు. ఇప్పటికే సీఎం సారు కాన్ నుంచి సురువు చేస్తే లీడర్లంతా తీరొక్క తీర్ల మీటింగులు పెట్టి రుషికొండ ప్యాలెస్ మీద ముచ్చట్లు చెప్పిండ్రు. పాత సర్కారోళ్ళ మీద బాణాలేసిండ్రు. ఇప్పుడు మళ్ళోసారి అసెంబ్లీలో గదే ముచ్చట నడిచింది. ఇక చూడర్రి, ఈసారి పూ పార్టీ లీడర్ విష్ణుకుమార్ రాజు సారు కొత్త ముచ్చట్లు చెప్పిండు. రుషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష, ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగం, అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మీదికెళ్ళి నీళ్లు చల్లే శవర్ణాలకు 4 లక్షలు ఖర్చు పెట్టిండ్రాట. ఒక్కో తలుపుకు 30 లక్షల దాకా ఖర్చు చేసిండ్రాట. గచ్చు మీద బండలు బరవనికి అడుగుకు 37,000 రూపాయలు ఖర్చు చేసిండ్రాట. ఓ గిట్ల పైసల పెంకాసులా అన్నట్టే ఖర్చు చేసిండ్రని రుషికొండ ప్యాలెస్ మీద జోరుగా నడిచినాయి లీడర్ల ముచ్చట్లు. నడమ రఘురామ సారు కూడా ప్యాలెస్ ను ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడిండు. దాన్ని ఒక మాన్యుమెంట్ గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిట్లా ప్యాలెస్లకు పబ్లిక్ ని ఇడవాలి, పాత సర్కారోళ్ళు పైసలు ఎట్లా ఆగం పట్టించిండ్రో అందరికి చూపియాలి అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. మరిగా ఏం చేస్తారో, పబ్లిక్ ని ఎప్పుడు ఇడుతారో గాని అసెంబ్లీలో కూడా ప్యాలెస్ ముచ్చట్లు జోరుగా నడిచినాయి.